నేను ఎప్పుడు చూతాను కదా, 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఎన్ని గంటలకు వెళ్తారు మీరు? 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాలి, ఎన్నికి వెళ్తారు? 9:30కి వెళ్తారంట. తమ్మేస్తారు, 9:30కి వెళ్ళేస్తారు. 9:30కి వెళ్తారా? మీ ఆఫీసర్ ఒప్పుకుంటాడేమో. ఇక్కడ నా ఆఫీసరు, నా తండ్రి, నా స్నేహితుడు ఒప్పుకొని అంటున్నాడు. తెలుసా, ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. 9 గంటలకు ఆఫీస్ అని అంటే 5 నిమిషాలకు 9 గంటలకు తంబేసే వాళ్ళు ఉన్నారు. 9:30 అయిందంటే తంబు వేసినా పడదు, ఆబ్సెంట్ పడిద్దని భయపడి వెళ్తున్నాం. గొప్ప దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ ఆజ్ఞ అక్కడ ఉంది. 9ంటికి రావాలని ఆజ్ఞ ఉంది. మేరతారా? ఎవరన్నా మేరతారా? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అయింది. ఆ రోజు నీకు సెలవు. ఆఫ్టర్ ఆల్ ఈడు కాకపోతే ఇంకోటి దగ్గర పని చేయొచ్చు. వాడికే ఈ రకంగా భయపడి 9ంటికి తమ్మేస్తున్నావే. సృష్టికర్తని దేవుడు, ఆరోగ్యం ఆయుష్ ఇచ్చే దేవుడు కూడా మందిరం ఒక క్రమం పెట్టి, ఏం తెలుసా, 10:30కి ప్రార్థన. ఆజ్ఞ దాటితే అతిక్రమం. అతిక్రమం ముందు అది పరిహరించబడాలి. పాపం పరిహరించబడాలి. అప్పుడే వాడు ధన్యుడు. ఆజ్ఞ ఉంది, మీరకూడదు. మేలు చేసిన వాడికి కీడు చేయకూడదు. ఉందా బైబిల్ ఎక్కడన్నా? దావీదు సౌలుకి ఏం చేశాడు? కీడు చేశాడు కదా, ఇబ్బంది పెట్టాడు కదా సౌలుని. బాధ పెట్టేదానికి పాప సౌలు తట్టుకోలేక కోపం వచ్చి చంపాలనుకున్నాడు. అవునా? మీ బైబిల్ అలాగ ఉందనుకుంటా. మరి మీరు అదేగా నేర్చుకుంటుంది. మీ బైబిల్లో ఉన్నాయి, మీరు నేర్చుకుంటున్నారు. నా బైబిల్ అలా లేదు. దావీదు ఎప్పుడు సౌలుకు మేలే చేశాడు. అవసరమైతే ప్రాణాన్ని పెడతానికి సిద్ధపడ్డాడు. అయినా దానికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడండి? కీడు చేస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మంచి చేసినోడికి కీడు చేయకూడదు. కీడు చేసే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అనేది ఉంది. దేవుడు సిద్ధపరిచాడు. ప్రతిదానికి సమయం ఉందంట. ప్రతిదానికి సమయం ఉంది. కట్టుకోవటానికి, పడగొడటానికి. ఇంకా పడగొట్టింది కడటానికి అవకాశం ఉండదు. దేవుని చిత్తంలో ఉన్నవారు మాత్రమే. మిగులు పడితే కడటానికి లేదు. ఒకటేదబ్బా, పాడుపోయినట్టు స్థలం అయిపోవడమే పడిందంటే. కాబట్టి దేవుడు మాకు ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అతిక్రమించకూడదు.